ఎక్కేసాను ఫస్ట్ టైం విమానం అయితే ఎక్కేసాను భయ్యా. ప్రతిసారి మా బళ్ళారి నుంచి హైదరాబాద్ కి బస్సులో ట్రైన్ లో వెళ్ళడం బోర్ కొట్టేసిందని మా ఫ్రెండ్స్ ఫ్లైట్ లో వెళ్దాం అన్నారు. ఓకే అని చెప్పేశాను భయ్యా, ఎందుకంటే నేను ఒకసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు కాబట్టి. ఫ్లైట్ అని చెప్పి కార్ వచ్చింది ఏంటని అనుకుంటున్నారా? ఎయిర్పోర్ట్ కి కార్ లో వెళ్ళాలి కాబట్టి విద్యానగర్ ఎయిర్పోర్ట్ అని మా బళ్ళారి నుంచి 30-40 కిలోమీటర్స్ దూరంలో ఉంది భయ్యా. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు శివరాజ్ అని నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను మా ఫ్రెండ్స్ ని ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయడానికి ఆడు కార్ లో వచ్చాడు. వాడు కార్ లో రావడం ఏందో గానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఎందుకంటే మనిషి కోపం, ఆ కోపం అంతా కార్ డ్రైవింగ్ మీద చూపిస్తూ ఉంటాడు భయ్యా. వాడి డ్రైవింగ్ కొంచెం ఘోరంగా ఉంటుందిలే గానీ ఆల్రెడీ కార్ లో ఉన్న కళ్యాణ్కి ఒక హాయ్ చెప్పేయండి. సో నేను, కళ్యాణ్, ఆర్య మేము ముగ్గురం వెళ్తున్నాం భయ్యా ఫ్లైట్ లో. నెక్స్ట్ స్టాప్ ఆర్యాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా మా బళ్ళారి ఎండల విషయానికి వస్తే ఇక్కడ ఎండ మామూలుగా ఉండదు భయ్యా. ప్రతి సీజన్ సమ్మర్ లాగే ఉంటుంది. మా బళ్ళారిలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుసు. సో మీరు ఎప్పుడైనా మా బళ్ళారికి వచ్చారా? ఎలా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి చూద్దాం. ఇంకా ఏరోప్లేన్ గురించి నాకు డౌట్ వచ్చింది భయ్యా. పక్షులు గాల్లో ఎగిరినప్పుడు దాని రెక్కలు గిలాగిలా కొట్టేసుకుంటాయి కదా, కానీ ఏరోప్లేన్ గాల్లో ఎగిరినప్పుడు దాని రెక్కలు ఎందుకు స్టడీగా ఉంటాయి అని మా ఫ్రెండ్స్ ని అడిగాను. దానికి వాళ్ళు ఏమన్నారంటే, నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఏం పర్లేదు మనుషులు అన్నాక డౌట్లు వస్తాయి, అది కామన్. ఆర్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, లగేజ్ పెడుతున్నారు. ఆర్యకు ఒక హాయ్ చెప్పేయండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను కాబట్టి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి భయ్యా. ముందు అడుగుతూ ఉంటాను, మీ గుండెని గట్టిగా చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్స్ అండి. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కినందుకు ఇంత బిల్డప్ ఏంటని అనుకుంటున్నారా? మా వంశంలో నేను ఒక్కడనే విమానం ఎక్కానండి బాబా, ఆ మాత్రం ఉండాలి. మరి నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు బళ్ళారి నుంచి హైదరాబాద్ కి ఏరోప్లేన్ లో వెళ్తున్నాను భయ్యా. మా బళ్ళారి నుంచి ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్లు. నాకు ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదండి బాబు. సో ఫైనల్ గా విద్యానగర్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది, చూసేద్దాం రండి. మాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి గంట పట్టింది, కానీ ఈ ఫ్లైట్ అదే గంటలో ఇక్కడి నుంచి హైదరాబాద్ కి తీసుకెళ్లిపోతుందంట భయ్యా. గంట కూడా కాదండో, జస్ట్ 45 మినిట్స్ అంట మా ఫ్రెండ్ చెప్పాడు. అయినా ఈ చిత్రంగా ఏం లేదులేండి, పైన ఆకాశంలో ట్రాఫిక్ ఉండదు కదా, సర్రని తీసుకెళ్లిపోతుంది. ఇంక ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాంలేండి. మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్ కూడా ఒక వీడియో కొట్టేశాను. ఆటగాడు సోకు. మా ఫ్రెండ్ గారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నాం గానీ లోపలికి ఎంట్రీ లేదంట, టికెట్ లేదుగా. టికెట్ లేకపోయినా వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్లు, సమోసాలు అందివ్వడానికి ఇదేమన్నా ట్రైన్ అనుకున్నారా, ఏరోప్లేన్? అందుకే బయటికి తోస్తారు. లోపల ఇంకా బోర్డింగ్ పాస్, లగేజ్ చెకింగ్ ఉందంట భయ్యా. అందుకే మా వాడికి బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాం. ఇంక ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు భయ్యా, మామూలు ఇంగ్లీష్ అయితే కాదు. పల్లెటూరు మహాల్ వేసుకుని ఇంగ్లీష్ లో పర్ఫార్మెన్స్లు ఇచ్చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది భయ్యా, ఇంటర్నేషనల్ కాదుగా. గ్యాప్ దొరికితే చాలు ఒకటే పోజు. ఫ్లైట్ రావడానికి లేట్ అవుతుందని ఈ గ్యాప్ లో మేము ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ అద్దాలేంట్రా ఇంత క్లీన్ గా ఉన్నాయి? ఏ మాటకా మాట, నేను అందగానే. సరే ఇంకుంటాను భయ్యా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఏరోప్లేన్ చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు బళ్ళారి నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్తున్నాను భయ్యా. ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఫ్లైట్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇవన్నీ చూపియాలంటే ముందు ఫ్లైట్ రావాలి కదా. నేనైతే ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను భయ్యా, ఇంకా రాలేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, సో ఫైనల్ గా వచ్చేస్తుందిరా బాబా. సో ఫైనల్ గా విమానం అయితే వచ్చేసింది భయ్యా. నేనెలా హ్యాపీగా ఫీల్ అయ్యానో వేరే ప్రయాణికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు భయ్యా. వాళ్ళు కూడా విమానం ఫస్ట్ టైం ఎక్కుతున్నారేమో మరి. ఏరోప్లేన్ అయితే చాలా దగ్గర నుంచి చూశాను భయ్యా. చాలా అంటే చాలా బాగుంది, కానీ చాలా చిన్నగా ఉంది భయ్యా. ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, అవన్నీ పెద్ద ఫ్లైట్లు అంట, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు. ఇది మాత్రం చాలా చిన్న ఫ్లైట్ భయ్యా. ఈ ఎయిర్పోర్ట్ లో ఉండేవే 2 ఫ్లైట్లు, ఒకటి బెంగళూరుకి వెళ్తది, ఒకటి హైదరాబాద్ కి వెళ్తది. మొత్తానికి నేనైతే ఫ్లైట్ ఎక్కేస్తున్నాను భయ్యా. మీరు కూడా వచ్చేయండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను. థియేటర్లకు వెళ్తే గ్యాలరీ, సెకండ్ క్లాసు, బాల్కనీ అని ఎలా ఉంటాయో, ట్రైన్ లో జనరల్, స్లీపర్, 2Aలు, 3Aలు, ఏరోప్లేన్ లో కూడా బిజినెస్ క్లాసు, ఎకానమీ, హై క్లాసు అని ఉంటాయంట భయ్యా. కానీ ఇక్కడ అలా లేదు, మొత్తం ఒకటే ఫ్లోర్. మా సీట్స్ లో మేము కూర్చున్నాం. ఇదేదో సేఫ్టీ కార్డు కూడా పెట్టారు. మ్యాటర్ ఏంటంటే అస్సలు ఊపిరాట్లేదు భయ్యా, ఫ్లైట్ ఇంకా ఆన్ అవ్వలేదేమో. మా టికెట్ మీద ఉన్న సీట్ నెంబర్ల ప్రకారం మేము కూర్చున్నాం భయ్యా. కానీ మాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో డాక్టర్లు, లాయర్లు మధ్య కూర్చున్నట్టు ఉంది భయ్యా. మాట్లాడుకునేటట్టు లేదు, జోకులు వేసుకునేటట్టు లేదు. అందుకే టక్కుమని సీట్లు మార్చేసాం. సీట్లు మారడానికి ఇది ఏమైనా ఎర్ర బస్ అనుకున్నారా, ఏరోప్లేన్ అనే కదా మీ డౌట్. సీట్లు ఎర్రగా ఉన్నాయని ఎర్ర బస్సులు అనుకున్నాంలేండి. సగం ఫ్లైట్ ఖాళీగా ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో ఆకాశము మబ్బులు దగ్గరగా చూపిస్తాను. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు భయ్యా. చెప్తారంటే చెప్పడం కాదు, ఒక ఫ్లైట్ అటెండెంట్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ గురించి వాళ్ళ చేతులతో సైగలు చేస్తూ చూపిస్తారు. నేను ఇది మీకు చూపిద్దాం అనుకుంటే వీడియో తీయొద్దని చెప్పింది భయ్యో, జస్ట్ మిస్. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ అంటేనే భయం భయ్యా నాకు. ఇంకా ఇది ఫ్లైట్. నా పరిస్థితి ఎలా ఉందంటే,
ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి స్టార్టింగ్ లో అలా అనిపించింది భయ్య, కానీ కాసేపు అయ్యాక అంత నార్మల్ గా ఉంది. సో అలా మొత్తానికి గాల్లో ఉన్నాను. కిందున్న ఇల్లులు ఫ్యాక్టరీలన్నీ ఒక చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తున్నాయి భయ్య. చిన్న చిన్న ఊర్లు పల్లెటూర్లు అయితే చిటికలో దాటేస్తోంది. వ్యూ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. ఆకాశంలో ఉన్న మబ్బుల్ని ఇంత దగ్గరగా ఎప్పుడు చూస్తానని అనుకోలేదు. వర్షం పడితే బాగుంది అనిపించింది భయ్య, అది కూడా దగ్గర నుంచి చూసేయచ్చని. ఇంకా ఫ్లైట్ లో అందరూ చిల్ అవుతుండగా ఫ్లైట్ అటెండెంట్స్ ఎవరు లేరని ఒక పెద్ద స్కెచ్ వేసుకున్నాం. కిందున్నప్పుడే ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్నాను భయ్య. ఎవరు లేరని సైలెంట్ గా షూటింగ్ కూడా చేసేసుకున్నాం. వీడియో ఫుల్ కామెడీగా ఉంటుంది భయ్య. నా ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశాను, వెంటనే వెళ్ళి చూసేయండి. సగం ఫ్లైట్ ఖాళీగా ఉందని సైలెంట్ గా మేము రీల్స్ షూటింగ్ చేసుకుంటా ఉంటే ఒక చిన్న బేబీ మమ్మల్ని చూస్తూ ఉండింది భయ్య. పాపో బాబో తెలియదు గానీ తన ఇన్నర్ ఫీలింగ్ మాకు అర్థమైంది. మొత్తానికి జస్ట్ 45 నిమిషాల్లో హైదరాబాద్ కి అయితే వచ్చేసాం భయ్య. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాం. హైదరాబాద్ కి అయితే వచ్చేసాం గానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి మా రూమ్ కి వెళ్ళాలంటే చుక్కలే. అరే గెటప్ చేంజ్ చేసావా ఏంటి? మమ్మల్ని జూలో కోతుల్ని చూసినట్లు చూస్తున్నావు, మేము మనుషులే. బాయ్ బాయ్ అని బయటకు వచ్చి చూస్తే ఎయిర్పోర్ట్ లేదు భయ్య, మొత్తం రన్వే. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి బస్ లో తీసుకెళ్తారంట. గాల్లో ఎగురుకుంటూ ఇక్కడికి రావడానికి 45 నిమిషాలు పట్టింది గానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో 2 గంటలు పట్టేలా ఉంది. బస్ అయితే వచ్చేసింది, బస్సులో ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. ఇంకో హైలైట్ మ్యాటర్ ఏంటంటే మా లగేజులు మాతో లేవు, ఇంకా ఫ్లైట్ లోనే ఉన్నాయి. లగేజులు కూడా ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్ కి రావడానికి చాలా టైం పడుతుందంట భయ్య. మన లగేజ్ మనం తీసుకోవడం పెద్ద టాస్క్ అంట, చూద్దాం. ఇంకా ప్రీవియస్ వీడియోస్ లో టికెట్ రేట్ ఎంత అని చాలా మంది అడిగారు భయ్య. నేనైతే పేటిఎం నుంచి చూపిస్తున్నాను, మీరు వేరే యాప్స్ తో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు టికెట్ రేటు ఒకేలా ఉండదు. ఎంత అర్లీగా బుక్ చేసుకుంటే టికెట్ రేట్ అంత తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏ రేట్ కి మీరు టికెట్ బుక్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉన్నా గ్రీన్ కలర్ లో వాడే చూపిస్తాడు భయ్య తక్కువ ప్రైస్. సో మీరు అలా తక్కువలో బుక్ చేసుకుని ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది భయ్య, చాలా పెద్దగా ఉంది. ఫ్లైట్ లో నుంచి దిగిన ప్రతి ఒక్కరు పరుగులెట్టేస్తున్నారు. వాళ్ళ లగేజులు తీసుకోవాలిగా మరి. నెక్స్ట్ వీడియో ఫైనల్ వీడియో భయ్య. లగేజులు ఎలా తీసుకున్నాము, బయటికి ఎలా వెళ్ళాం అనేది చూపిస్తాను. సో ఫైనల్ గా మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉన్నాం భయ్య. నా ఫస్ట్ ఫ్లైట్ సిరీస్ లో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఈ వీడియోలో మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, మా లగేజ్ ఎలా తీసుకున్నాము, బయటికి ఎలా వెళ్ళాం అనేది చూపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియకుండా మాతో పాటు వచ్చిన ప్రయాణికులు ఎలా వెళ్తున్నారో మేము కూడా అలాగే వెళ్తున్నాం భయ్య. ఏరోప్లేన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం ఇంత దూరం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది భయ్య. మనం అస్సలు నడవాల్సిన అవసరం లేదు, ఊరికే నించుంటే చాలు అదే తీసుకెళ్తోంది. అయినా పక్కన నడవడానికి ప్లేస్ ఉంది కదా, ఇది ఎందుకు పెట్టారంటారు? అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్స్ ని చూశాను గానీ ఫ్లాట్ గా వెళ్లే ఎస్కలేటర్ ని ఇక్కడే చూశాను భయ్య. ఇంక ఈ ఎయిర్పోర్ట్ చూడడానికి మామూలుగా లేదు భయ్య, ఒక ఫ్యూచర్ హాలీవుడ్ మూవీలో ఉండే ఎయిర్పోర్ట్ లా ఉంది. వేరే వేరే స్టేట్స్, ఎన్నో దేశాల నుంచి వచ్చిన ప్రజలందరూ ఉన్నారు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ ఎలాగో ఇక్కడ టెర్మినల్స్ అని అంటారు. మేము ఫ్లైట్ దిగేటప్పుడే మాకు టెర్మినల్ నెంబర్ చెప్పారు భయ్య. ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే మా లగేజ్ దొరుకుతుందంట. సో అలా మేము మా లగేజ్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నాం. 45 మినిట్స్ లో ఫ్లైట్ లో వచ్చిన మేము మా లగేజ్ కోసం 2 అవర్స్ వెయిటింగ్ చేసాం భయ్య. మా లగేజ్ అయితే ఇంకా రాలేదు గానీ మాకు మాత్రం బాగా నీరసం వచ్చింది. ఫుడ్ లేదు, నీళ్లు లేదు, బాగా బోర్ కొట్టేసింది భయ్య. ఒక పర్సన్ దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ చూసాం భయ్య. మా లగేజ్ వచ్చే లోపు ఒక మ్యాచ్ కూడా ఆడేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ అంత పెద్దగా ఉంది మరి. అయినా మమ్మల్ని ఇక్కడ ఖాళీగా ఇలా నించోబెట్టే బదులు టైం పాస్ అవ్వడానికి ఆ టీవీలో ఏదైనా మూవీ వేసి ఉండొచ్చు కదా భయ్య. సో ఫైనల్ గా మా లగేజ్ మాకు దొరికేసరికి మా ప్రాణం లేసి వచ్చినట్లు అనిపించింది. ఫ్లైట్ ఎక్కాలనుకోవడం చాలా ఈజీ గానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడం పెద్ద టాస్కే. సో అలా నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ తో కలుస్తాను. బాయ్ బాయ్.